హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎయిమ్స్ ఎగ్జామ్స్ అనమాట. కామన్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో 4 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 14 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నవంబర్ 2025 ఇంకా 2 డిసెంబర్ వరకు మనకి టైం అయితే ఉన్నదన్నమాట. ఇంకా దీనికి సంబంధించి మనకు ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 22 నుంచి 24 డిసెంబర్. ప్లస్ దీనికి సంబంధించి మనకి ఎయిమ్స్ బీబీ నగర్ అనమాట, అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి, అలాగే ఎయిమ్స్ మంగళగిరి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడైతే మీకు ఏ ఎయిమ్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలుస్తుంది అనమాట. అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట అయితే ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. మొదట అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అప్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో 10 డిజిట్ మొబైల్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ కూడాను ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వెరిఫై చేసేస్తే ఈ స్టెప్ కూడా మనకి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఈ రెండు ఎంటర్ చేసేసి మనం వెరిఫై అయితే చేసుకోవాలి. కాకపోతే రీసెంట్ అంటే మీకు వస్తుంది ప్లస్. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. మీకంటే 18 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, అంటే మినిమం 18 ఇయర్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ టిక్ ఆన్ చేసాం. అంటే వెరిఫికేషన్ త్రూ డిజిలాకర్ ద్వారా మనం లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడైతే ఇది కూడాను మనం ఐ వాంట్ టు ప్రొసీడ్ వితౌట్ అథెంటికేషన్. సో ఇక్కడ మన వెరిఫికేషన్ త్రూ డిజిలాకర్ ద్వారా అవ్వచ్చు, లేదంటే ఇది కనుక లేకపోతే మీకు డిజిలాకర్ అకౌంట్ ఇదైతే టిక్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి డిజిలాకర్ ద్వారా అయితానికి ఇక్కడ స్టెప్స్ ఇచ్చారనమాట. మొదట లాగిన్, ఓటీపీ వెరిఫికేషన్, కన్సెంట్ ఇవ్వటము, కంప్లీట్ చేసుకోవటం అనమాట. స్టార్ట్ వెరిఫికేషన్ అనాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ ఓటీపీ వస్తుంది అనమాట, వెరిఫై చేయాలి ప్లస్. ఇక్కడైతే మీకు 6 డిజిట్ పిన్ అడుగుతుంది, అంటే మీరు గతంలో సెట్ చేసుకొని ఉంటారనమాట. సో ఒక లేకపోతే కనుక ఫర్గాట్ చేసేది మళ్ళీ ఇప్పుడు సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 6 డిజిట్ పిన్ అనమాట. మీకు అసలు మీకు డిజిలాకర్ అకౌంట్ లేకపోతే కొత్తగా కూడా మీరు ఫ్రీగా ఈ యొక్క డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని 6 పిన్ ఒకటి క్రియేట్ చేసుకొని మీరే ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది ప్లస్. ఇక్కడ ఏంటంటే మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. అట్లాగే డిజిలాకర్ డ్రైవ్ ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ఎలో అనాలన్నమాట. ఎలో అంటే మీకు కన్సెంట్ అనేది ఇస్తున్నారు. ఈ డిజిలాకర్ అకౌంట్ ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ని, డీటెయిల్స్ని వీళ్ళు ఎయిమ్స్ ఎగ్జామ్స్ వాళ్ళు తీసుకోవటం కోసం అనమాట. ఇక కన్సెంట్ మనకి ఎన్ని రోజులు అంటే ఓన్లీ 30 డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది వీళ్ళకి. అంటే 17 డిసెంబర్ 2025 తర్వాత వీళ్ళు మీ యొక్క డీటెయిల్స్ని చూడలేరు అనమాట. ఈ ఎగ్జామినేషన్ పర్పస్ కోసం మీరు ఇక్కడ ఎలో అంటే సరిపోతుంది ప్లస్. క్యాండిడేట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు డిజిలాకర్ ద్వారా వెరిఫై చేసేసాము. ఇదేంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కంటిన్యూ అనాలి ప్లస్. నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం మీ డీటెయిల్స్ ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం కూడా విజిబుల్ అవుతున్నాయి అనమాట. సో మీరు డిజిలాకర్ డేటా ప్రకారం అన్ని కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది ప్లస్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కనపడటం లేదు. సో ఇక్కడ మనకి మదర్స్ నేమ్ అనేది రావడం లేదు, ఎంటర్ అయితే చేసుకోవాలి. మరి మేలా ఫీమేల్ ఆటోమేటిక్గా వచ్చింది చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ వస్తే దీన్ని మార్చుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా ఇది కూడా టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. మ్యారీడ్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి, అన్మ్యారీడ్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. కంటిన్యూ అవుతుంది ప్లస్. మనకి పై ట్యాబ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అది వచ్చేసరికి మనకి 8 నుంచి 10 క్యారెక్టర్స్ లాంగ్తో ఒక పాస్వర్డ్ ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా అనమాట. స్ట్రాంగ్గా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయాలి. తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి ప్లస్. నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట. ఆధార్ వెరిఫికేషన్ ఎస్ అని వచ్చింది. కొన్ని డీటెయిల్స్ పైన కనపడుతుంది, అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రాపర్గా ఉన్నాయా లేదని. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ అనుకుంటే మీరు ఇక్కడ ఎడిట్ ఓటీపీ డీటెయిల్స్ అని చేసుకోవచ్చు. లేదా అంటే అన్ని కనుక మనకి పర్ఫెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసేసి సబ్మిట్ అంటే సరిపోతుంది అనమాట. ప్లస్ నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట. టిక్ ఆన్ చేయాలి, టిక్ ఆన్ చేసి లాగిన్ టు అప్లై అనాలి. ఇక్కడైతే మనకి ఎంటర్ క్యాండిడేట్ ఐడి, ఇక్కడ మన క్యాండిడేట్ ఐడి అని క్రియేట్ అయిందనమాట. మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. లేకపోతే మొబైల్ నెంబర్ అక్కడ ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, లాగిన్ అనాలి. సార్ లాగిన్ అయ్యామన్నమాట. ఇక్కడ యాడ్ న్యూ అప్లికేషన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇంకేదైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందన్నమాట. ప్లస్ ఇక్కడ మనకి పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే ఆ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరేం చేయాలంటే ఇది అప్లై చేసే ముందు నోటిఫికేషన్లో సపోజ్ ఎయిమ్స్ మంగళగిరి లేకపోతే బీబీ నగర్ లేకపోతే ఏ
ఎయిమ్స్ మీరు అప్లై చేస్తున్నారు, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలని చూసుకొని ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఇదైతే వస్తాయి అనమాట. ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చింది, ఎయిమ్స్ భోపాల్ అని వచ్చిందండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే సో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ అన్నీ వస్తాయి, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడ ఉందో చూపిస్తున్నాను. సపోజ్ నేను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చూపించాను, క్యాషియర్ అదైతే మనకి ఎయిమ్స్ బీబీ నగర్లో ఉంది, ఎయిమ్స్ భోపాల్లో ఉంది. అలాగే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్ ఏ లొకేషన్లో ఉంది, దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అట్లాగే మీకు ఏజ్ ఏంటి అనేది చూపిస్తుంది అనమాట. మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సేవ్ నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనమాట. కంట్రీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఇండియా. మీ అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట, మీరు ఈ అడ్రస్ సిటీ అనమాట, ఏ సిటీ మీరు ఏ సిటీలో ఉన్నారు అవన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత రిమైనింగ్ అడ్రస్ ఏదైతే ఉందో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్ అన్నీ ఎంటర్ చేయాలి పిన్ కోడ్ సహా ఈ అడ్రస్ బాక్స్లో. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటే జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫిమేల్, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. కేటగిరీ మీ కేటగిరీ ఏంటనేది యూఆర్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు ఏ రాష్ట్రంలో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారో, మీ యొక్క ఫాదర్ మదర్ ఎక్కడ ఉన్నారో అనేది దాన్ని డొమిసైల్ అంటారనమాట. సో డొమిసైల్ అనేది మన యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఐడి ప్రూఫ్ కోసం మనకి ఇక్కడ ఓటర్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇచ్చారనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఎక్సైజ్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే నో మీద క్లిక్ చేయాలన్నమాట. మీరు కనుక రెగ్యులర్ గవర్నమెంట్ సర్వెంట్, మీరు కనుక రెగ్యులర్గా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఎస్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే క్రాస్ మార్క్ మీద నో మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇంకా మీరు ఈ యొక్క ఎంప్లాయ్ అయ్యి ఉంటే కనుక ఈ యొక్క ఎయిమ్స్ వాటిల్లో ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. సో అలాగే ఇక్కడ మెరిట్ స్టేటస్ మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ టిక్ ఆన్ చేయాలన్నమాట. దీని మీద మీకు అప్లికబుల్ అయితే దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. హ్యాడ్ యూ ఒరిజినల్లీ బీన్ డొమిసైల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, మీరు కనుక జమ్మూ కాశ్మీర్ కనుక స్టేట్లో కనుక నివసించి ఉంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ఎస్ పెట్టుకోలేకపోతే నో అనమాట. ప్లస్ మీరు కనుక లాస్ట్ ఇయర్ ఏదన్నా మీరు ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్లో కనుక వర్క్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోలేకపోతే నో అనమాట. ఆర్ యూ డిఫెన్స్ పర్సనల్ డిజబుల్డ్ ఇన్ ఆపరేషన్ ఎవరైనా అయి ఉంటే ఆ క్యాండిడేట్స్ ఎస్ పెట్టుకోలేకపోతే నో. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఓబీసీ ఇస్తే నేను ఇక్కడ ఇలా అడిగింది అనమాట. ఏంటంటే ఇష్యూ డేట్, ఆ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ డేట్ అడుగుతున్నారు. అలాగే ఆ డాక్యుమెంట్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓబీసీ అలాగే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ అనేది మనకి 1 ఏప్రిల్ 2020 అంటే ఈ సంవత్సరం ఫైనాన్షియల్ స్టార్టింగ్ నుంచి తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రం వ్యాలిడ్ అవుతుంది అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇక్కడ ఇష్యూ డేట్ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఐ డూ నాట్ హ్యావ్ వ్యాలిడ్ ఓబీసీ సర్టిఫికేట్, కనుక ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే ఇది టిక్ ఆన్ చేయాలి. అప్పుడు ఏమడుగుతుందంటే మిమ్మల్ని సెలెక్ట్ ఇష్యూ డేట్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్, అంటే మీరు అప్లై చేశారు రెన్యువల్ కోసము ఇంకా రాలేదన్నమాట. అలాంటి సందర్భంలో మీరు ఇది టిక్ ఆన్ చేసి ఆ డేట్ ఇచ్చేసి ఆ యొక్క ఎక్నాలజ్మెంట్ స్లిప్ అనేది మనం అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. మన దగ్గర ఏంటంటే వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే కనుక ఈ యొక్క ఎక్నాలజ్మెంట్ స్లిప్ అన్న ఉండాలన్నమాట. అంటే రెన్యువల్ చేయించుకోవడానికి మనకి ఎక్నాలజ్మెంట్ స్లిప్ ఇస్తారు, అదైనా మనం అప్లోడ్ ఏదో ఒకటి మనం కేటగిరీ ప్రూఫ్ అని చూపించాలన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఏంటంటే డిగ్రీ వచ్చింది, అంటే మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్నదని అడుగుతారనమాట. టిక్ ఆన్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ 17% చూపిస్తున్నాను, 17%. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ డిగ్రీ అనమాట, నేమ్ ఆఫ్ డిగ్రీ, బోర్డు రెండు కూడా ఎంటర్ చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిగ్రీ అంటే బీకామ్, బీఎస్సీ అయినా బీటెక్ ఏంటి అనేది మీ యొక్క పోస్ట్ని బట్టి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే సబ్జెక్ట్, డిసిప్లిన్, టైటిల్ అనమాట. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే చేశారు, సపోజ్ బీకామ్ అయితే కామర్సా లేకపోతే ఐటీనా ఏంటి అనేది మెన్షన్ అయితే అంటే స్ట్రీమ్ అనమాట, డిగ్రీకి సంబంధించినటువంటి డిసిప్లిన్. అలాగే ఇక్కడ మీ యొక్క కాలేజీ నేమ్ కానీ లేకపోతే కనుక యూనివర్సిటీ నేమ్ కానీ లేదంటే బోర్డు నేమ్ కానీ, అలాగే ఆ యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉన్నది, ఆ కాలేజ్ ఎక్కడ ఉన్నది మీరు చదువుకున్నది, అలాగే డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, అలాగే మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, అలాగే ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. 2 MB వరకు అలౌ చేస్తారు, పీడిఎఫ్ ఫార్మేట్ అనమాట. అప్లోడ్ అనాలి ఇక్కడ. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. దానికన్నా ముందు అయితే సేవ్ అండ్ యాడ్ క్వాలిఫికేషన్ దీని మీద క్లిక్ అయితే చేసి తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకుని మళ్ళీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టాఫ్ నర్సు అలాంటి వాటికి సపోజ్ లేకపోతే ఫార్మాసిస్ట్ కానీ లేకపోతే వాటికి సంబంధించినట్టు MLT వాటి పోస్ట్కి అయితే ఆ యొక్క కన్సర్న్ వాటి దగ్గర రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలన్నమాట తప్పనిసరిగా. సో వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి అనమాట. దాని తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. రిమైనింగ్ వాళ్ళు నో పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టే, లేకపోతే నో అనమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ చేసాం, అలాగే మనం కన్ఫామ్ కూడా చేసాం అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ కోసం మన స్టేట్ అడుగుతారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మీకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రిఫర్డ్ స్టేట్, అలాగే సెకండ్ ప్రిఫర్డ్ స్టేట్ రెండవ ప్రిఫర్డ్ స్టేట్ అనమాట. సో ఇలాగనమాట. అలాగే కిందకు వచ్చేస్తే మనం థర్డ్ ప్రిఫర్డ్ స్టేట్ అనమాట. ఎక్కడ అనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అంటే స్టేట్ మెన్షన్ చేయాలన్నమాట. సిటీ అడగడం లేదు, స్టేట్ అడుగుతున్నారు అనమాట. అంటే ఆ స్టేట్లో అయితే మనకి యొక్క సెంటర్ అనేది మొదటి ప్రిఫరెన్స్ దేనికి ఇస్తే అక్కడ అనేది వస్తుంది అనమాట. నేనైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇచ్చి, మీకు కావాలంటే తెలంగాణ ఫస్ట్ ఇచ్చి మీకు దగ్గరలో ఉన్న స్టేట్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ కింద 4 కూడా ఉందన్నమాట. సో మనం 4 కూడా ఎనీవేర్ ఇన్ ఇండియా వచ్చింది, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనం సేవ్ అండ్ నెక్స్ట్ అలా కన్ఫర్మ్ కూడా చేసుకుందాం అనమాట. అలాగే ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి 10th క్లాస్ సర్టిఫికెట్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 2 MB వరకు PDFలో అలౌ చేస్తారు, అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫైల్ ఫోటో అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. మనం 6 months లోపు తీసుకున్నటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 cm ఉండేలాగా చూసుకొని ఇది మనం JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ కూడాను అప్లోడ్ అయితే చేసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు సిగ్నేచర్లో. 6 x 3 cm ఆ యొక్క డైమెన్షన్స్లో ఉండాలని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో సైన్ చేసుకొని నీట్గా కనపడేలాగా JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే మనం చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలన్నమాట. ఫోటోగ్రఫీ నాట్ మోర్ దెన్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఈజ్ నాట్ మోర్ దెన్ 6 months లోపుది కాకపోతే కనుక ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట ఫోటో అనేది. ప్లస్ ఇంకా కూడా కిందకు వచ్చేస్తే మనకి అప్లోడ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అడుగుతున్నారనమాట. అది కూడా మనం అప్లోడ్ చేసుకోవాలి JPG ఫార్మేట్లో. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని 4 x 3 cm ఆ యొక్క డైమెన్షన్స్లో అప్లోడ్ చేసుకో ఇలా ఉండాలన్నమాట. అది అన్నమాట. అంటే అలాగే సిగ్నేచర్ కూడాను మనకి ఇక్కడ ఇలా ఉండాలన్నమాట. సో ఫోటోగ్రాఫ్ కూడాను మనకి ఇలా ఉండాలన్నమాట. ఫేస్ అనేది బాగా కనపడేలాగా ఉండాలి. ఫ్రెండ్స్ మనం అన్ని ట్యాబ్స్ కంప్లీట్ చేసుకున్నాం. 83% వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పోస్టులను బట్టి మనకి ఇక్కడ ఫీజు అనేది వస్తుంది అనమాట. సో అదైతే మనం పే చేయాలి. సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ SBI అని ఉంది, సెలెక్ట్ అయితే చేయాలి. కంటిన్యూ ప్రొసీడ్ అన్న. ప్లస్ ఇక్కడ మనకి SBI గేట్వే ఓపెన్ అయిందనమాట. ఇక SBI నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇది తీసుకోవచ్చు, లేదంటే అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అనమాట. లేదంటే మీ దగ్గర ఏదో ఒక క్రెడిట్ కార్డ్స్ కానీ అదర్ డెబిట్ కార్డ్స్ కానీ లేకపోతే UPI కానీ ఏదైనా కూడా మీరు ఎలాగైనా ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. UPI లేదు, సో కార్డ్స్ అయితే ఉన్నాయి. మీకు అదర్ బ్యాంక్ ఏదో ఒక డెబిట్ కార్డ్ ఉంటే ఇది తీసుకోవచ్చు అనమాట. అలాగే క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఇది తీసుకోవచ్చు. ఎలాగైనా మీరు ఫీజు అనేది పే అయితే చేసుకోవచ్చు.